ఈరోజు మా చర్చిలో క్రిస్మస్ ఎలా జరిగిందో చూద్దారండి. అయ్యగారు అయితే ఆరాధన స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కలిసి ఆ ఆరాధనని దేవుని నామానికి చాలా మహిమకరంగా జరిగించారు. ఆరాధన అయిపోయిన వెంటనే వాక్యం కోసం చిన్న ప్రార్థన చేయడం జరిగింది. మా అమ్మగారు అయితే వాక్యం కోసం ప్రార్థన చేస్తుంటే కానీ దూలోడు మాత్రం డ్రమ్ము రాకపోయినా కొడుతూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యాన్ని అయితే చెప్పడం జరిగింది. నాకైతే మనసులో చాలా బాధ అనిపించేసింది. ఇక ఫైనలీ అయ్యగారు అయితే వాక్యాన్ని ప్రారంభించారు. అసలు వాక్యం ఎలా ఉందంటే లిటర్లీ గూస్ బంప్స్ అనమాట. ఆ తర్వాత చిన్న ప్రేయర్ చేసుకుని వచ్చిన పెద్దలతో కేక్ కటింగ్ చేయడం జరిగింది. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మా వాళ్ళు అయితే భోజనాలు ఏర్పడడం చేయడం జరిగింది. మేమైతే భోజనం వడ్డడానికి రెడీగా ఉన్నాము. తర్వాత ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. ఇక ఫైనలీ అందరైతే ప్రేయర్ చేసుకుని భోజనాల దగ్గరికి అయితే వచ్చేసారు. మేమైతే ఇక లేట్ చేయకుండా వారికి త్వరగా వడ్డించడం జరిగింది. ఫైనల్ గా అయితే అయిపోయింది. మీ చర్చిలో క్రిస్మస్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.